అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 35వ భాగం. రచయిత బుజ్జి గారు. కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసి చెప్పండి. నిన్నొకటి అడుగుతాను, చెప్పు. వీడు నీకు ఎలా నచ్చాడు అసలు? రొమాంటిక్ బాయ్ అసలే. ఎలా నమ్మి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నేను రెడీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి అని విందా చెయ్యి పట్టుకున్న శక్తి చేతిని పట్టుకుని, వదినా నీకు విందా ఓకేనా అని అంటాడు. నీ గురించి పాపం విందాకి ఏమీ తెలియదేమోరా, నేను చెప్తాగా అంటే, రంజిత్ అన్నీ తెలుసు నా బేబీ డాల్కి. ఓకే, నువ్వు ఇంక పో, ఎవరైనా చూసుకో, నా విందాని చూసావంటే అయిపోతావని అంటాడు. రానా మళ్ళీ విందా అందరూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళని చూసి మను గారు కూడా చాలే శక్తి, ఇక ఇలా రా అని అంటే, వస్తున్నా అని మను దగ్గరికి వెళ్తాడు శక్తి. రానా వైపు ఒక లుక్ ఇచ్చి విందా చేయి పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటాడు రంజిత్. శక్తి మను గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ అందరూ వచ్చాక మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందామని అంటే, సరేరా అని అంటాడు. అను గారు వల్లి కూడా రావడంతో వల్లి అని కూతురు దగ్గరికి వచ్చి విందాని కూడా చూసి, రండి నాతో ఇద్దరు అని శక్తిని చూసి శక్తి అని అంటుంది. తను ఎప్పుడొచ్చినా మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉన్న అను గారు ఇప్పుడు శక్తి అని పిలవగానే ఎమోషనల్ అవుతాడు శక్తి. అను గారి దగ్గరికి వచ్చి తనని హక్ చేసుకుని, మిస్ యూ మా అని అంటాడు. అప్పుడే పైనుంచి వేద్ దిగుతూ అను గారిని హక్ చేసుకున్న శక్తిని చూసి శక్తి అని అంటాడు. శక్తి వేద్ని చూసి హాయిరా అని అంటే, ఏంటో బాబు కిట్టుగాలి మళ్ళింది అని అంటే, రావాల్సి వచ్చిందని అంటాడు. శక్తిని హక్ చేసుకుని, ఎలా ఉన్నావురా అని అంటే, బాగున్నారా అని అంటాడు. శక్తికి ఎవరూ ఉండరు, తనొక అనాథ. సింహ ఫ్యామిలీ రన్ చేసే హోంలో ఉంటాడు. రానా రంజిత్ చిన్నప్పుడు వెళ్తూ ఉండేవారు. అలా శక్తి వాళ్ళకి ఫ్రెండ్ అయ్యాడు. రానా రంజిత్ ఇద్దరు మాట్లాడకపోయినా వాళ్ళ ఫ్యామిలీస్ దూరంగా ఉన్నా కానీ శక్తితో రంజిత్ మాట్లాడేవాడు. తాను చదువు కోసం ఫారెన్ వెళ్ళడం, ఇంకా ఫ్యామిలీపై చిరాకు, కోపం, వసుంధర గారి మాటలు, తాను చిన్నప్పుడు వాళ్ళ అమ్మని ఆవిడ అనినవి అన్నీ మనసులో పెట్టుకొని అలానే అందరికీ దూరంగా ఉన్నాడు. రానా ఎక్కడ ఉన్నా శక్తితో కాంటాక్ట్లోనే ఉన్నాడు. 10th తర్వాత స్వీటీ, శక్తి, రానా ఒక దగ్గర చదువుకున్నారు. వేద్ ఎలా తెలుసంటే, తను స్కూల్ ఫ్రెండ్ కాదు, బయట పరిచయం అవుతాడు. అలా శక్తి కూడా వేద్ ఫ్యామిలీకి క్లోజ్ అవుతాడు. రానా ఫ్యామిలీ అంటే ఇక వసుంధర అసలుకే రాక్షసి కదా, సో రానాతో ఒక్కడితోనే మాట్లాడేవాడు. రంజిత్ అసలు కాంటాక్ట్లోనే లేకుండా పోయాడు ఇన్ని రోజులు. బట్ వాళ్ళ మధ్య స్నేహం అలానే ఉంది. ఇంటర్లో స్వీటీ మీద తన ఫీలింగ్ ఎవరూ లేని తనకి స్వీటీ ప్రేమ కావాలి అని అనిపించింది. కానీ స్వీటీకున్న పొగరు బలుపుతో శక్తిని అవమానించేది. శక్తి అప్పటి నుంచి స్వీటీకి దూరంగా ఉంటున్నాడు. అందరూ వేరు వేరు దగ్గర ఉన్నా వేద్, రానా, శక్తి ముగ్గురు మాత్రం కలుసుకుంటూనే ఉండేవాళ్ళు. శక్తి, రానా వేద్ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. అలా శక్తి ఇద్దరి ఫ్యామిలీలకి బాగా క్లోజ్ అన్నమాట. తనకెవరూ లేరనే ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. రానా, వేద్ శక్తికి ఎప్పుడు సపోర్ట్గా ఉండేవారు. శక్తి కష్టపడి చదివి వేరే దేశానికి వెళ్ళాలనుకోలేదు. తానొక పోలీస్ అవ్వాలని అదే దాని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ శక్తిగా మారాడు. ఇదే శక్తి స్టోరీ. ఇకపోతే లవ్ బర్డ్స్ వీణా గారు, వినీత్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ రోజు వినీత్ గారికి కొన్ని నిజాలు తెలుస్తాయి. రాత్రి ఇద్దరి మనసులతో పాటు వారిద్దరు కూడా కలిసిపోయారు. వీణా గారికి వాసుతో పెళ్ళైనా తాను తనని ఒక ఆట బొమ్మగా ఆడుకునేవాడు. కానీ వినీత్ గారు తనని ప్రేమగా, అపురూపంగా, తన ఇష్టాలతో తనతో కలిసి తన మనసుతో పాటు తనని కూడా పొందాడు. వినీత్ గారి ప్రేమలో రాత్రి వీణా గారు మళ్ళీ పుట్టారు. తన మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్న వినీత్ గారికి తనని తాను సమర్పించుకొని ఇద్దరు ఒకరిగా మారారు. వినీత్ గారు, వీణా గారు కూడా ఫ్రెష్ అయ్యి కిందకొస్తారు. వీణను చూసిన శక్తి వీణా అని తన దగ్గరికి వెళ్తాడు. పక్కనే ఉన్న వినీత్ గారిని చూసి, నమస్తే సార్ అని వీణా గారి మొహంలో ఉన్న సంతోషాన్ని చూసి, ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలమ్మా అని అంటాడు. థ్యాంక్స్ నాన్న, ఎప్పుడొచ్చావు నువ్వు అని అంటే, నైట్ వచ్చానమ్మా, అనుకోకుండా రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే శక్తి వైపు చూస్తూ, అంతా బానే ఉందా అని అంటుంది. బానే ఉందంతా, ఓకేరా అని అందరూ హాల్లో కూర్చుంటారు. వల్లి తాతగారు వాళ్ళ ఇంట్లో పనిచేసే రంగిని పిలిచి వేదాంత్, స్వీటిని ఇంకా శ్రవంతిని కూడా రమ్మనమని చెప్తే తాను పైకి వెళ్ళి వాళ్ళకి చెప్పి వస్తుంది. స్వీటీ వెళ్ళడమే వేదాంత్ని లేపి, బావా ఫ్రెష్ అవ్వు అంటే తనని గట్టిగా పట్టుకొని, ఇప్పుడైనా ఓకేనా నీకు అని అంటే, బావా ఇప్పుడు ఏం వద్దు, నువ్వు ఫ్రెష్ అవ్వు అంటే స్వీటీని చూసి ఏమైంది దీనికి అని అనుకుని, సరేలే తర్వాత ఆలోచించొచ్చని ఫ్రెష్ అయి వస్తాడు.
స్వీటీ ఏమో శక్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శక్తితో చాలా క్లోజ్‌గా ఉండేది. రానా, శక్తి ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడంతో ఇద్దరితో హ్యాపీగా ఉండేది. అప్పుడు రానా మీద కూడా ఎలాంటి ఫీలింగ్ లేదు స్వీటీకి. ఇద్దరిని ఫ్రెండ్స్‌లానే చూసేది. వేదాంత్ బావ కదా! సో, అతనితో కూడా క్లోజ్‌గానే ఉండేది. స్వీటీకి కొంచెం పొగరుండేది. తను ఏది కావాలంటే అదే జరగాలని ఆ పొగరు స్రవంతిని చూస్తూ వచ్చింది. శక్తి తన ప్రేమ విషయం చెప్పినప్పుడు స్వీటీ తనని చాలా బాధపడేలా మాట్లాడింది. "అసలు నువ్వెవరు? మీ పేరెంట్స్ ఎక్కడ?" అని చాలానే అన్నది. తనకున్న అహంకారంతో శక్తి ఆ మాటలకి అసలు స్వీటీని చూడకూడదనుకుని వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడు. వేద్ పరిచయం ఇంకా వాళ్ళ ఇంటికి రావడం, వీణా గారు, వేద వీళ్ళ ప్రేమతో తాను అనాథ కాదని అనిపించేది. కానీ స్వీటీ మీద ఉన్న ప్రేమ మాత్రం తనకు అలానే ఉండింది. ప్రేమించాడు కదా! అందుకే స్వీటీ తన శక్తిని ఎంత అవమానించి మాట్లాడిందో గుర్తొచ్చి ఇప్పుడు శక్తి అంటే నార్మల్ పర్సన్ కాదు. తాను ఎన్‌కౌంటర్ స్పెషల్ ఆఫీసర్. శక్తిని ఒకప్పుడు ఎన్ని మాటలని తనని అవమానించిందో అది గుర్తొచ్చి ఇప్పుడు వీడు కూడా వచ్చాడు. అందరూ కలిసి నా మీద రివెంజ్ ప్లాన్ చేస్తారేమో. చేసుకోండి. నాకు మా బావ, మా మమ్మీ ఉన్నారని అనుకుంటుంది. అలా అనుకుందే కానీ మనసులో ఎక్కడో బాధ. అసలెందుకు నాకిలా అనిపిస్తోందని అనుకొని అసలు వాళ్ళ గురించి పట్టించుకోకూడదనుకుని వేదాంత్ దగ్గరికి వెళ్ళి తన భుజంపై తలపెట్టుకొని అంతే ఉంటుంది. వేదాంత్ ఏమైందిరా అని అంటాడు. ఎందుకో ఎలానో ఉంది బావా, ఏం అర్థం కావడం లేదసలు అని తను చెయ్యి పట్టుకొని నువ్వు నాకెప్పుడూ తోడుగా ఉంటావు కదా, ఇంతే ప్రేమగా అని అంటుంది. వేదాంత్ అలా అంటున్నావేంట్రా? నువ్వు నేను ఒకటి. నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను? చూడు, నీకోసమే కదా నేను ఇక్కడికొచ్చింది. అసలు డాడీ ఏమయ్యాడో కూడా తెలియడం లేదురా నాకు. అయినా నీకోసం నేను నాకిష్టం లేని వాళ్ళ మధ్య ఉన్నాను. నీకోసమే కదా అని అంటే స్వీటీ తనని పట్టుకొని ఐ లవ్ యూ బావ. నువ్వు నాకెప్పుడూ తోడుగా ఇలానే నా పక్కనే ఉండు. నువ్వుంటే చాలు బావ నాకు అని అంటూ తన భుజంపై అలాగే తల వాలుస్తుంది. అప్పుడే రంగి వచ్చి పిలవడంతో మళ్ళీ ఏంటో వీళ్ళు అని వెళ్దాం రా బావ అని ఇద్దరు కిందకి వెళ్తారు. ఇద్దరు హాల్లోకొస్తారు. స్రవంతికి మాత్రం భయంగా ఉంటుంది. అసలు శక్తిగాడికి నేనంటే అస్సలు పడదు. ఇప్పుడు వేదాని నేను వీళ్ళకి దూరం చేయాలని చూశాననుకుంటూ శక్తి వైపే చూస్తుంది. శక్తి స్రవంతి వైపు చూసి అత్తా నీకొక బ్యాడ్ న్యూస్. వీణా అమ్మ నీకొక గుడ్ న్యూస్. అదేంటంటే అని రానా వైపు చూసి ఈరోజు మార్నింగ్ 6కి రోడ్డు మీద ఒక శవం దొరికిందంట. అది యాక్సిడెంట్ అయి అది ఎవరు అని చూస్తే వేదాంత్ వైపు చూస్తూ అది మీ నాన్ననే వేదాంత్. ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని అంటే వేదాంత్ కోపంగా మా డాడ్ చనిపోవడం ఏంటని కోపంగా శక్తి వైపు చూసి రానా దగ్గరికి వెళ్తున్న తన కాలర్ పట్టుకొని శక్తి ఆపి ఎక్కడికి పోతున్నావు? వాడి మీద చెయ్యి వేస్తావా? ఇక్కడ ఈ శక్తి ఉండగా అని అంటాడు. వాడే ఏదో చేసుంటాడు మా డాడ్ని ఇన్ని రోజులు కిడ్నాప్ చేసి ఇప్పుడు చంపేసుంటాడు. రానా నిన్ను వదలను అని తన జేబులో ఉన్న గన్ తీస్తాడు. స్వీటీ అసలు వేదాంత్ దగ్గర గన్ ఎలా అని ఆలోచిస్తుంది. మళ్ళీ భయంగా రానా గారు అని అంటుంది. వింద రంజిత్ చేయి పట్టుకుంటుంది భయం వేసి. అక్కడ అందరూ కూడా రానాని వేదాంత్ షూట్ చేస్తాడేమో అని కంగారు పడతారు. కూల్గా శక్తి వాడి చెయ్యి మీద షూట్ చేస్తే వాడి చేతిలోని గన్ కింద పడుతుంది. స్వీటీ బావా అంటూ స్రవంతి వేదాంత్ అంటూ దగ్గరకొస్తారు. అసలు వాడు స్వీటీ కోపంగా శక్తి దగ్గరికి వెళ్ళి తన చెంప మీద కొడుతుంది. నీ ప్రేమ వద్దన్నానని ఇప్పుడిలా నా మీద రివెంజ్ తెచ్చుకుంటున్నావా? మా బావని చంపాలని చూస్తున్నావా? అంటూ అందరి వైపు చూసి మీరంతా ఇంత మనసు లేని వాళ్ళనుకోలేదు. మా మామయ్యని ఆ రానా చంపినా ఒక్కరు కూడా ఏమనడం లేదు. ఇంకా మీరు వీణా గారి వైపు చూసి మీకు అసలు సిగ్గు లేదు కొంచెం కూడా. మీ భర్త చచ్చిపోయాడని చెప్పినా మీకు అసలేమీ బాధ లేదు. కొత్త పెళ్లి కూతురులా ఎంజాయ్ చేసి మీ కొత్త మొగుడుతో ఇలా మీరు అందుకే మా మమ్మీ మిమ్మల్ని హేట్ చేస్తుందని అంటుంది. ఆ మాట శక్తి కోపంగా స్వీటీ చెంప మీద గట్టిగా కొడతాడు. వీణా అమ్మ గురించి ఒక్క మాట మాట్లాడిన చంపేస్తా. అసలు వీళ్ళ గురించి మాట్లాడేంత ఉందా మీకు? అసలు వాడు, నువ్వు, అది అని స్రవంతిని చూపిస్తూ దాని బాగోతాలు నీకు తెలియదా అని అంటాడు కోపంగా. నా మీద చెయ్యి లేపడానికి అసలు నువ్వెవరు? అసలు నీకేం సంబంధం? మా ఇంటి విషయాల్లో అనాథవి అనాథలా ఉండని అంటుంది. ఆ మాటకి శక్తికి బాధగా ఉన్నా నేనెవరు లేని అనాథనే కానీ నువ్వందరూ ఉన్న అనాథవి తెలుసా అని అంటాడు. నేను అనాథని ఎందుకవుతాను? మా మమ్మీ బావ ఉన్నారు నాతో అని అంటే మమ్మీ అది నీకు మమ్మీనా అని స్రవంతి దగ్గరికి వెళ్ళి ఏంటి స్రవంతి గారు మీరు ఎవరికి కన్నారు దీన్ని అని అంటాడు. స్రవంతి కోపంగా ఎవరికని అంటావే? అవి ఏం మాటలు? మనుకి నాకు మా ప్రేమ గుర్తుగా నా స్వీటీ పుట్టింది అంటే అవునా అని షాక్ అయినట్టు ఉంటే శక్తి చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు అంటుంది స్రవంతి. అవును, ఎవరెక్కువ చేస్తున్నారో తెలుస్తూనే ఉందని కోపంగా తన దగ్గరికి వచ్చి తన చెవిలో నీ రంకు మొగుడు గురించి నాకు తెలియదనుకున్నావా అంటాడు. ఆ మాటకి స్రవంతి షాక్ అయి శక్తిని అలానే చూస్తుంది.
శక్తి స్రవంతితో నీ భాగోతం మొత్తం నాకు తెలుసులే. నువ్వు నీ క్యారెక్టర్ చెయ్యి అని అంటాడు. స్రవంతి కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిగా మాట్లాడు కానీ అసలు ఇది మా కుటుంబ విషయం. నువ్వెందుకొచ్చావు అసలు అని అంటుంది. నేనెందుకొచ్చానో తెలియదా మీకు అని నైట్ నేను రాకపోయి ఉంటే ఏం జరిగేదని కోపంగా స్రవంతిని ఒకటి పీకుతాడు. అసలు వేదానికి బ్లడ్ పోతుందని ఏడుస్తూ స్వీటీ తన చున్నీని తన చేతికి కడుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మని శక్తి అలా కొట్టేసరికి తనకి కోపం వచ్చి వాళ్ళ నానమ్మ వైపు చూసి మీరు మార్నింగ్ చెప్పారు కదా మంచివాళ్ళని వీళ్ళేనా? మంచివాళ్ళు చూశారుగా మా బావని వాడు షూట్ చేశాడు. మీరెవరైనా దాని దగ్గరికి వచ్చి అయ్యో అని అన్నారా? కనీసం వల్లి నువ్వు నువ్వొక డాక్టర్ నీకు కూడా కొంచెం కూడా మానవత్వం లేదు కదా. ఇక్కడ తనకిలా బ్లడ్ పోతుంటే చూస్తూ ఉన్నావే ఒక రాయిలా అని అంటుంది. నీ భర్త ఏమో నిన్ను ఎంత దయాహృదయం కలది అని నా భార్య అని చెప్పుకుంటాడు. నువ్విలా రక్తం వస్తున్న మా బావకి ట్రీట్మెంట్ చేయకుండా నీ భర్తను పట్టుకుని కూర్చున్నావు. అసలు మీరు మనుషులేనా అని అంటుంది. శక్తి హలో పాప తగ్గు తగ్గు. నువ్వు వాడి గురించి దాని గురించి నిజం తెలిస్తే నువ్వే వాళ్ళని చంపబడదొప్పుతావు తెలుసా అని అంటాడు. శక్తి దగ్గరికి కోపంగా వచ్చి ఏం తెలియాలి నాకు? ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు? నాకు సరే వింటాను చెప్పు. అసలేం నిజాలు అవి? నేను నా బావని మా మమ్మీని హేట్ చేయడానికి నువ్వు చెప్పే పిచ్చి మాటలు కథలు నేను నమ్మను అని అంటుంది. నువ్వెందుకు నమ్ముతావు? అక్కడుంది కదా అది నీకు ప్రేమ కాదు విషం నింపి పెంచింది నీ అణువణువులో. అందుకే నువ్వు కూడా దానిలాగే అని అంటాడు. మా మమ్మీని అది ఇది అని అంటే నేను ఊరుకోను అని అంటుంది. మమ్మీ మమ్మీ అని తెగ తన మీద ప్రేమ కారిపోతోంది పాప నీకు. అసలు అది నీ తల్లి కాదు అని తెలిస్తే అని అంటాడు. ఆ మాటకి రానా తప్ప అందరూ షాక్ అవుతారు. ఏమంటున్నావు నువ్వు? పిచ్చా నీకు అని అంటుంది. అవునా అని శ్రవంతి దగ్గరికి వెళ్ళి ఆ పాప నీ పాపనా? నువ్వు 9 నెలలు కంటే నీ కడుపులోకి వచ్చిందా అని అంటాడు. శ్రవంతి అవును స్వీటీ నా బిడ్డ, నా కన్న బిడ్డ అంటే మళ్ళీ ఒకసారి చంపకేసి గన్ నుదుటికి గురిపెట్టి ఇప్పుడు చెప్పు స్వీటీ నీ కూతురా? అవును స్వీటీ నా కూతురే అని అంటే నువ్విప్పుడు గనక నిజం చెప్పకపోతే ఈ గన్లో ఉన్న బుల్లెట్ నీ తలలోకి వెళ్ళిపోతుంది. షూట్ చేయనా? నిజం చెప్తావా అని అంటాడు. స్రవంతి స్వీటీ వైపు చూసి స్వీటీ నా బిడ్డ కాదు, నా కడుపులో పుట్టింది కాదు, అసలు నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు. మను నేను ఆ రోజు కలవడం నిజమే కానీ నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు అని అంటుంది. ఆ మాటకి మను గారు కోపంగా స్రవంతి దగ్గరికి వచ్చి కోపంగా ఒకటి పీకి చెంపకి ఎక్కడి నుంచో ఈ అనాథ పిల్లని తీసుకొచ్చి నా కూతురని చెప్తావా? కుందన్ వారసురాలని చెప్తావని అంటాడు. స్వీటీ స్రవంతి తన కూతురు కాదని చెప్పినప్పుడే అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అంటే నేను ఎవరిని? అసలు నేను ఎవరిని? అనాథనా అని తన కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇక అన్ని నిజాలు ఒక్కొక్కటిగా తెలుస్తాయి. మను గారు శ్రవంతిని చెంపకేసి ఒకటి కొడితే పాపం కింద పోయి పడుతుంది. పడిన అతన్ని పైకి లేపి మళ్ళీ ఒకటి పీకి ఎక్కడి నుంచో అమ్మాయిని తీసుకొచ్చి నా రక్తం ఇంకా ఈ కుందన్ వారసురాలని అన్నావు నువ్వు అని అంటాడు. స్వీటీ దగ్గరికి కోపంగా వచ్చి తనని చూస్తూ చూసావా ఇంతసేపు శక్తిని అనాథ అని అన్నావు, ఇప్పుడు నీ అడ్రస్ ఏంటో వెతుక్కోపోయి అని అంటాడు. ఆ మాటకి ఏమీ మాట్లాడదు స్వీటీ. ఇప్పుడు తన మైండ్ ఏ విషయాన్ని తీసుకోవడమే లేదు. స్రవంతి ఒకరోజు అన్నది నువ్వు నా బిడ్డ కాదు అని, వేదాంత్ అప్పుడు జోక్గా అన్నదిలే అని కవర్ చేశాడు. కానీ అదే నిజం అంటే ఇక్కడ నా వాళ్ళు ఎవరూ లేరు, అందరూ నన్ను మోసం చేశారని కోపంగా శ్రవంతి దగ్గరికి వచ్చి నేను నీ కూతురు కాదని తెలిసి చిన్నప్పటి నుంచి నన్ను నీ ఇలా ఉండేలా పెంచావా? రానా మీద నాకు ఏ ఫీలింగ్ లేకపోయినా తనని ప్రేమించు ప్రేమించు అని ప్రేమించేలా చేశావు. తనకి పెళ్ళయిందని తెలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంజెక్షన్ ఇవ్వు అని చెప్పావు. శక్తి నన్ను లవ్ చేస్తున్నాడేమో అని నీకు చెప్తే వాడు నా డబ్బు చూసి అందం చూసి నా వెనుక పడుతున్నాడని చెప్పి తనని నాతో అన్ని మాటలు అనిపించావు అని వేదాంత్ దగ్గరికి వెళ్ళి మరి నీ ప్రేమ నా మీద నిజమా లేక మీ అత్తయ్య నన్ను అందరిలా నన్ను కూడా వాడుకో అంటే నీ ఆనందానికి సుఖానికే వాడుకున్నావా అని అంటుంది. స్వీటీని ఒక పావులా వాడుకుందని అక్కడ అందరికీ అర్థమైంది. స్వీటీకి కూడా అర్థమైంది తనకి ఏడవాలని చాలా ఉంది కానీ తన కన్నీళ్లు కనపడకూడదు ఎవరికి అని వాటిని బయటికి రాకుండా ఓకే నేను నీ కూతుర్ని కాదు, ఇక నువ్వు బావా? నో బావా కాదు చెప్పు, నీ అవసరానికే నన్ను వాడుకున్నావు కదా అని అంటుంది. వేదాంత్ ఏం మాట్లాడు. వాడి చేతికి బ్లడ్ వస్తుంటే వాడి బాధ వాడిది. ఇక శ్రవంతి దగ్గరికి వచ్చి నన్ను ఇన్ని రోజులు ఇలా పెంచినందుకు చాలా థ్యాంక్స్. ఒక అనాథైనా నన్ను ఇన్ని రోజులు చూసుకున్నందుకు. ఇంకెక్కడ ఉన్న అందరికీ నన్ను క్షమించండి అని శక్తి వైపే బాధగా చూస్తుంది. అతన్ని అనాథ అని చాలాసార్లు అవమానించిన తను ఇప్పుడు ఎవరు లేని అనాథ, ఒకరి స్వార్థానికి బలైన ఒక ఆటబొమ్మ.
తనని వాళ్ళ ఆటలో బొమ్మని చేసి ఆడుకున్నారు. అది అర్థమైంది. ఇంకొక్క నిమిషం కూడా అక్కడ ఉండాలని లేదు. వెళ్ళిపోవాలని డోర్ వైపుగా వెళ్తున్న తన చెయ్యి శక్తి చేతిలో ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తుంది శక్తి. తన చెయ్యి పట్టుకునుంటాడు. తన వైపే చూస్తుంది. ఈసారి తన వైపు చూడలేక చూపులు దించి వదులు నా చెయ్యి అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని అంటాడు. ఎక్కడికి అంటే ఎవరూ లేని అనాథని నేను. అందుకే నేనెక్కడ ఉండాలో అక్కడే ఉంటానని అంటుంది. నువ్వు అనాథని చెప్పాను. ఎవరు చెప్పారు నీకు? నువ్వు శ్రవంతి కూతురు కాకపోతే అనాథనా? కాదు. నువ్వు సంజనా కుందన్, మనోహర్ గారి కూతురివి అని అంటాడు. ఆ మాటకి స్వీటీ అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు? నేను శ్రవంతి కూతురు కాదు. అలాంటప్పుడు నేను అతని కూతుర్ని ఎందుకవుతాను? మనూ గారు, శక్తి ఏమంటున్నావు నువ్వు? తను శ్రవంతి కూతురు కాదని అన్నప్పుడు మరి నా కూతురు ఎలా అవుతుంది అని అంటాడు. మీ కూతురే అంకుల్. మీకు అమ్మకి పుట్టిన కూతురు వల్లి ఇంకా స్వీటీ. ఇద్దరు మీ కూతుర్లే. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. అనుగారు షాక్ అయితే వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ కూడా ఈ అమ్మాయిని ఎలా అనుకుంటారు? అనుగారు ఏడుస్తూ ఏమంటున్నావు శక్తి అంటే అవునమ్మా, నువ్విద్దరు కావలలకు జన్మనిచ్చావు. నీకు తెలియకుండానే ఇది తన ప్రియుడితో ఇంకా రానాని అమ్మ కాని అమ్మ వసుంధర, ఆ చనిపోయాడే వాడు, ఆ వాసుగాడు అందరూ కలిసి ఆ బిడ్డని శ్రవంతి బిడ్డగా మార్చి ఇన్ని సంవత్సరాలు అందరినీ అదే నిజమని నమ్మించారు. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తెలుసు ఈ రాక్షసికి. అది ఆ డాక్టర్ని బెదిరించి నీ కడుపులో ఒక్కరే ఉన్నారని నిన్ను నమ్మించింది. స్వీటీని నువ్వు చూడకుండానే నీకు దూరం చేసింది. నీ అందరి ప్రేమలతో పెరగవలసిన తను దీని పగకు పొగరికి దాని మాట వినేలా ఒక పాముని పెంచినట్టుగా పెంచి తన తోడబుట్టిన అక్కని చంపాలనుకునేలా చేసింది. అసలు వాళ్ళ ప్లాన్ చాలా ఉంది. ఇది మొత్తం ఈ ఊర్లోనే మొదలైంది. మీ 3 కుటుంబాల మధ్య అని అంటే వల్లి తాతగారు ఏమంటున్నావు శక్తి అని అంటే అవును తాతయ్య, కుందన్ ఫ్యామిలీ, సింహ ఫ్యామిలీ, ఇంకా మీ ఫ్రెండ్ మిత్ర ఫ్యామిలీ, మీ 3 కుటుంబాల మధ్య ఉన్న బంధం ఇప్పుడు అందరికీ శాపంగా మారింది. మీ ఫ్రెండ్ని చంపి తన భార్యని సొంతం చేసుకుని ఈ ఊరికి దూరంగా ఉన్న ఆ రాక్షసుడు మీ కుటుంబాల మధ్య పెట్టిన చిచ్చు అని మీకు తెలియని ఇంకో విషయం తాతయ్య, నీకు బామ్మకి రానాకి తెలుసు. వినీత్ గారు ఎవరు అనేది ఇప్పుడు మీకు అందరికి చెప్తున్నా వినండి అని వినీత్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు అనాథ కాదంకుల్. 45 సంవత్సరాలుగా మీ అమ్మ మీ రాక కోసం చూస్తూ ఒక రాక్షసుడి చేతిలో ప్రతిరోజు నరకం అనుభవిస్తుంది. ఈ వయసులో కూడా తను వాడి రాక్షసత్వానికి బలవుతూ మీ రాకతో మీ చేతుల్లో వాడి చావుక ఎదురు చూస్తోంది. మీరెవరో కాదు, పక్కనున్న పాడుపడ్డ పెద్దిల్లు, దాని వారసుడే మీరు. మీ నాన్నగారి మరణంతో మూతపడిన ఆ ఇల్లు ఆ రాక్షసుడి చావుతో మీ అమ్మగారి రాకతో ఒక దేవాలయంగా మారుతుంది. మీకు అమ్మ ఉంది. మీరు అనాథ కాదు. తాతయ్య వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు మీరు. ఇంకా మను అంకుల్, మీరు చిన్నప్పుడు ఆడుకున్న మీ బాల తనే అంటే మను గారు. అసలు ఇది ఎలా జరిగింది? ఇవన్నీ ఎలా తెలుసు శక్తి? మా చుట్టూ జరుగుతున్నవి మాకు తెలుసు కానీ ఇలా ఇంత ప్లాన్గా మమ్మల్ని నాశనం చేయాలని అనుకున్నారా అని శ్రవంతిని చూస్తూ కోపంగా తన దగ్గరికి వెళ్తున్న మను గారి చెయ్యి అనుగారు పట్టుకుని, దాని సంగతి నేను చూసుకుంటా మను అని శ్రవంతి దగ్గరికి వెళ్తుంది. అనుగారు శ్రవంతి దగ్గరికి వెళ్ళి చెంప మీద గట్టిగా కొడుతుంది. వేద వచ్చి, అత్త, నీ చెయ్యి నొప్పొస్తుంది, ఈ చీపురుతో కొట్టు, ఆ చింపాంజీ మొహం దాన్ని అంటే రానా శక్తికి నవ్వొస్తుంటే ఆపుకుంటారు. స్వీటీకి ఏం అర్థం కాదు. అసలు తాను అనుగారి కూతురా? తనని ఎంతలా మాటలన్నది. ఇది నా కుటుంబమా అని వల్లి వైపు చూసి కన్నీళ్ళు వస్తుంటే, నా తోడబుట్టిందాన్ని నేను చంపాలనుకున్నానా అని శక్తి వైపు చూస్తూ బాధగా, నిన్ను అనాథ అని చాలాసార్లే అన్నాను కానీ నువ్వన్నట్టు నన్ను నేనే అందరూ ఉన్న అనాథని అని మౌనంగా ఉండి పోతుంది. తన మనసులో జరుగుతున్న సంఘర్షణ శక్తికి అర్థమవుతుంది. తన దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా పట్టుకుని తనని ఓదార్చాలని ఉంది కానీ అలా ఉండిపోయాడు తననే చూస్తూ. వేదాంత్ మెల్లిగా జారుకోవాలనుకుంటూ ఉంటే, ఎక్కడికి రా నువ్వు పోయేది అని శక్తి వాడి కాలు మీద కొట్టి మోకాల మీదే కూర్చోపెడతాడు. అనుగారు శ్రవంతిని చీపురుతో కొడుతూ, నా బిడ్డలను నాకు దూరం చేస్తావా? ఇన్ని సంవత్సరాలు నేను మాట పలుకు లేకుండా నన్నుండేలా చేసినా నేను వదలను అని తన గొంతును పట్టుకొని గట్టిగా నొక్కుతుంది. శ్రవంత్ ఏమో ప్లీజ్ వదులు అని మాట రాకపోయినా సైగతో ప్లీజ్ అని అంటున్న అనుగారు మాత్రం ఏడుస్తూ, నీ వల్ల నా బిడ్డ నన్ను అసహ్యించుకునేలా చేశావు కదే నా బంగారు తల్లి. మా దగ్గర చక్కగా పెరిగేది. తనకి అన్ని అలవాట్లు చేసి తన జీవితాన్ని నాశనం చేశావు కదే. నీ మేనరుడు నువ్వు కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. వదలను నిన్ను, వాడిని, ఎవరిని వదలనంటూ గొంతు పట్టుకొని గట్టిగా అంటూ ఉంటే రానా వచ్చి, అత్తయ్య వాళ్ళకి ఇలా కాదు, వేరే ట్రీట్మెంట్ ఉంది, మీరు కూల్ అవ్వండి కొంచెం అని తనని వెనక్కి లాగి
మీ కూతురు దగ్గరికి వెళ్ళండి అంటాడు. ప్రేమగా చూస్తుంది అనుగారు స్వీటీ వైపు. బాధగా చూస్తుంది స్వీటీ అనుగారి వైపు. ఇక వినీత్ గారేమో అసలు అలానే ఉండిపోతారు. వీణ గారు, మీరు అనాథ కాదండి. మీకు అమ్మ ఉన్నారు. అత్తయ్యని మనం తీసుకురావాలి. మీ నాన్నగారిని చంపిన ఆ నీచుడిని మీరు వదలకండి అని అంటూ ఏడుస్తుంటే వీణ గారిని పట్టుకుని ఏడుస్తాడు చిన్నపిల్లాళ్ళ. మను గారు బాలా అని వినీత్ గారి దగ్గరికి వచ్చి తనని హగ్ చేసుకుంటాడు. వినీత్ గారు బావా అని ఏడుస్తూ అమ్మా అని అంటే ఏడవకు బాలా, వాడిని వదలకూడదు. మీ అమ్మని వాడు పెట్టిన బాధ కంటే మనం వాడికి పెట్టే బాధ దానికి రెట్టింపుగా ఉండాలి. వాడిని వదలకూడదని అంటాడు. అవును, వాడిని వదలను. మా నాన్నగారిని చంపి నన్ను అనాథని చేసి ఇన్ని సంవత్సరాలు నన్ను ఒంటరిగా ఉండేలా చేసిన వాడిని వదలను. మా అమ్మకి విముక్తిని కలిగించి వాడికి నరకం అంటే ఏంటో ఎలా ఉంటుందో చూపిస్తా. వాడి రక్తంతో మా అమ్మ పాదాలకి అభిషేకం చేయకపోతే చూడు అని అంటాడు కోపంగా. వల్లి ఏమో స్వీటీ దగ్గరికి వెళ్ళి అక్క అని హక్ చేసుకుంటుంది. ఏడుస్తూ స్వీటీ వల్లికి దూరం జరిగి నేను మీ అక్కని కాను. నువ్వు నన్ను అక్క అని పిలవకు. నాకు ఆ అర్హత లేదని మోకాళ్ళ మీద కూర్చొని ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది స్వీటీ. స్వీటీని అలా చూడలేకపోతున్నాడు శక్తి. కానీ ఇది సమయం కాదు తన దగ్గరికి వెళ్ళడం అని అలానే చూస్తూ ఉన్నాడు. అనుగారు స్వీటీ చేతులు పట్టుకొని తల్లి ఇటు చూడరా అని అంటుంది. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి అన్ని నిజాలు తెలిసాయి. తర్వాత ఏం జరగబోతుందంటారు? సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.